నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా, సామాజిక పరమైనటువంటి ఇబ్బంది, లేకపోతే ఇంట్లో ఏదైనా హింస జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఏదో కేసు పెట్టడానికి ప్రయత్నిస్తాం. కానీ పోలీసులే దాన్ని మిస్యూజ్ చేసేసుకుని, ఆడవాళ్ళు ఒకవేళ కేసు పెట్టడానికి వెళ్తే వాళ్ళని ఎట్లనో అట్లా మ్యానిపులేట్ చేయటం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చాలా వింత ఘటన జరిగింది. తన భర్త మీద కేసు పెట్టడానికని వెళ్ళిన ఒక అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు ఒక సిఐ. మదనపల్లిలో జరిగింది ఈ అంశము. ఎట్లా చూస్తారు? పోలీస్ పెళ్లి చేసేసుకున్నాడు, ఏకంగా ఒక పాపను కూడా కనేశాడు. ఎట్లా చూస్తారు మేడం ఈ అంశాన్ని? కంచె చేను వేస్తే ఇట్లాగే ఉంటుంది. ఇది అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎంత మొట్టికాయలు వేసినా కొంతమంది మనుషులు మారరు. వాళ్ళ నేర ప్రవృత్తి వాళ్ళని ఇది నేరం ఒక రకంగా. మామూలు వ్యక్తి ఈ పని చేశాడు అంటే, ఒక పెళ్ళి అయిన యువతిని విడాకులు ఇవ్వని, ఒక వివాహ బంధంలో ఉన్న యువతిని పెళ్లి చేసుకోవడము అంటే విడాకులు తీసుకోకుండానే పెళ్లి చేసి, అదే 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 మళ్ళీ అతను పోలీసు. అదే పోలీస్ కాబట్టి మనం ఇంకెక్కువ మాట్లాడాలి ఇక్కడ. ఇప్పుడు ఆ పోలీస్కి పెళ్ళయిందా లేదా అనేది లేదు, న్యూస్లో లేదు. కానీ ఇతను మటుకు తన దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన ఆవిడని పెళ్లి చేసుకున్నాడు, మ్యానిపులేట్ చేసేసాడు. ఇది తప్పండి. ఇది మ్యానిపులేషన్ చేయడం అనేది తప్పు. ఎందుకో చెప్పమంటారా? ఆమె ఏం చిన్నపిల్ల, ఆమెకి పెళ్లి చేసుకోవడం తెలుసు, పెళ్లిలో ఇబ్బంది వస్తే పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళడం తెలిసిన వ్యక్తి మహిళ ఆమెనేదో మాయ చేశాడు. కాకపోతే ఏంటంటే అధికారం ఉంది కాబట్టి ఏమైనా భయపెడితే గనక భయం అనే యాంగిల్ ఉంటే నేను కాదనలేను. కానీ మామూలుగా అయితే ఆమెకేదో చేతపడి చేసి పెళ్లి చేసుకున్నాడు అనలేదు, ఇంకా సంతోషం. అయితే అతనితో ఏకంగా ఒక బిడ్డను కూడా కన్నది. ఇది ముమ్మాటికి ఈ పోలీసు చేయవలసిన పని కాదు. ఇది విధి నిర్వహణని, అంటే అతని అధికారాన్ని దుర్వినియోగం చేశాడు కాబట్టి అతను ఖచ్చితంగా శిక్షార్హుడు. అది ఒకటి. రెండు, పెళ్ళి అయిన యువతిని ఆమెకి విడాకులు అవ్వలేదు అని తెలిసి మరి పెళ్లి చేసుకోవడం రెండో తప్పు. ఇక మూడోది, అసలు డిపార్ట్మెంటే తప్పు చేసింది ఇక్కడ. అదేంటి అంటే, ఇతను వ్యక్తిగా తప్పు చేయడమే కాకుండా డిపార్ట్మెంట్ చేసిన తప్పు ఏంటి అంటే, అసలు ఇప్పుడు అతను కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేస్తే సదరు భర్త కంప్లైంట్ చేస్తే అసలు పోలీసులు ఏమీ యాక్షన్ తీసుకోకపోవడం ఏంటి? కేసు కూడా ఫైల్ చేయలేదు. అదే కదా, కేసు కూడా ఫైల్ చేయలేదు. పైగా ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే పట్టించుకోలేదు. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కేసు బుక్ చేసి ఛార్జ్ షీట్ వేయమని, అయినా వేయలేదు. చూడండి అసలు ఇప్పుడు 2000 ఇవన్నీ చూసి అతను విసికి వేసారి ఆ సదరు భర్త పిఎంఓకి కంప్లైంట్ చేస్తే, అక్కడి నుంచి డీజీపీ ఆఫీస్కి వస్తే డీజీపీ ఆఫీస్ వాళ్ళు కేసు బుక్ చేయించారు. ఇప్పుడు అది కూడా ఎప్పుడు జరిగింది? ఇది 25 జూన్లో మొన్న జరిగింది. అంటే ఈ కాలం అంతా ఏ కాలము చెప్పండి? మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలం, అంతే కదా. 21, 22, 23 వీళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు పెళ్లి చేసుకుని. ఏవో మనస్పర్ధలు వచ్చినాయి. ఆవిడ పుట్టిల్లు మదనపల్లి అయ్యి ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఈ పోలీస్ ఏం చేశాడు, లడ్డూలాగా దొరికింది అని చెప్పి ఆమెని లోబర్చుకొని పెళ్లి చేసుకున్నాడు. సరే, వాళ్ళిద్దరు మ్యూచువల్ కన్సెంట్తోనే జరిగింది అనుకుందాం. పోనీ వాళ్ళు పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి చేసుకోవడమే కాకుండా ఒక బిడ్డను కూడా కన్నారు. మరి ఇప్పుడు ఈ సదరు భర్తకి అతనికి భార్య మీద కోపం వచ్చింది, చట్టం మీద కోపం వచ్చింది, పోలీసుల మీద కోపం వచ్చింది. అసలు ఒక వ్యక్తి పక్క వ్యక్తి చేసిన మోసానికే తట్టుకోలేడు. మళ్ళీ డిపార్ట్మెంట్కి వెళ్తే, అంటే ఎవరైతే మనకు న్యాయం చేస్తారనుకున్నారో వాళ్ళు పట్టించుకోకపోతేనూ బాధ అనిపిస్తుంది. ఇవన్నీ కానట్టు కోర్టు ద్వారా వెళ్తే కూడా పట్టించుకోలేదు అంటే ఇక ఒక మానవుడికి, ఒక పౌరుడికి ఎంత బాధ అండి. ఇప్పుడు అతను ఒక పౌరుడిగా అతనికి హక్కులు ఉన్నాయా? అతను ట్యాక్సులు కడుతున్నాడా? అతనికి ఈ చట్టాన్ని ఉపయోగించుకునే హక్కు ఉందా? పోలీసు ఉపయోగపడాల్సిన సేవ చేయాల్సిన అవసరం ఉందా లేదా? అంటే ఇలా వ్యవస్థలు విఫలమవుతుంటే మనుషులు ఏమవ్వాలి? అసలు రాక్షసులు అవుతారు. ఇట్లా అయితే వ్యవస్థలు విఫలమైనప్పుడు ఈ టెర్రరిస్టులు,
నక్సలైట్లు ఇట్లా ఎందుకు అవుతారు? వ్యవస్థలు విఫలమైనప్పుడు, విసుగు పుట్టినప్పుడు. అంటే నేను వాటిని సమర్థిస్తున్నానని కాదు, అసలు ఈ అన్రెస్టే వాళ్ళని ఏదో వాళ్ళ చట్టాన్ని చేతిలోకి తీసుకునేలాగా ప్రేరేపిస్తుంది. ఇంకా అతను చదువుకున్నవాడు, అతనికి అంత ధైర్యం లేకపోమట్టి కానీ లేకపోయి ఉంటే అతను చనిపోవడమో లేకపోతే వాళ్ళని చంపేయడమో చేసేవాడు. అతను ఇంకా చట్టం మీద నమ్మకం ఉంది కాబట్టి పిఎంఓ వరకు వెళ్ళగలిగాడు. అసలు ఇట్లాంటి కేసెస్ పిఎంఓ వరకు వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళచ్చు అనేది కొంచెం లేదు. ఇస్తారు పిఎంఓకి, సీఎంఓకి, అన్ని మంత్రిత్వ శాఖలకి. ఏం లేదు, ఒక ఫ్యాక్స్ చేసి కాపీ టు ఇవి అని పెట్టేశారనుకోండి, అన్నిటికీ వెళ్ళిపోతాయి. మనమేమి స్పెషల్గా ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మెయిల్ వీటందరికీ మెయిల్ పెట్టేస్తారు. అంటే చదువుకున్నాడు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, దుబాయ్లో పనిచేస్తున్నాడు. అందుకని చెప్పి అదేం పెద్ద కష్టమైన పని కాదు. మనమైనా పిఎంఓని ఆశ్రయించాలంటే ఆశ్రయించవచ్చు. ఇది ఒక రకంగా చాలా చట్ట వ్యతిరేకమైన, అతనికి చట్టం చాలా అన్యాయం చేసింది ఆ భర్తకి. ఆమెకి అతను ఎంత అన్యాయం చేశాడో తెలియదు కానీ నిజంగా అతని వల్ల ఆమె బాధపడే అతని మీద కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడు ఏమైంది, ఆమె చట్ట వ్యతిరేకమైన వ్యక్తిగా మారింది ఆ పోలీసుని పెళ్లి చేసుకోవటం వల్ల. కరెక్ట్. అలా చట్ట వ్యతిరేకమైన పెళ్లిలో ఒక బిడ్డను కూడా కన్నది. అసలు ఇప్పుడు అతనికి ఇంకొక పెళ్ళి అయ్యుంటే పరిస్థితి ఏంటి? నీ స్టేటస్ ఏంటి అసలు? నువ్వు ఆల్రెడీ ఒక భర్తకి భార్యవి, మళ్ళీ ఇంకొక ఈ స్టేటస్ ఇలా ఉండగా ఇంకొకరితో పెళ్లి చేసుకున్నావు. అతనికి కానీ పెళ్ళి అయ్యి ఉంటే అసలు నీకు స్టేటస్ ఏముంటుంది? అంటే ఎంత ఆలోచించలేకపోతున్నారా? ఒకవేళ అతను భయపెట్టాడు అనుకోండి పోలీసు, ఇప్పుడు నీకు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళగలిగిన దానివి, చదువుకునే ఉండుంటావు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏమీ రాని అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోడు కదా, నువ్వు కూడా చదువుకునే ఉండుంటావు కదా. అసలు ఇదేం కర్మ, నేను మొగుడి మీద కంప్లైంట్ చేయడానికి వెళ్తే వీడిలా పట్టుకున్నాడు జిడ్డులాగా అని నువ్వు కంప్లైంట్ చేయకూడదా? లేకపోతే అప్పటికే ఆమెకి అతను మీరేం చేసినా ఏమీ లేదు, ఇప్పుడు మీ హస్బెండ్ ఇచ్చిన కంప్లైంట్ని పట్టించుకున్నప్పుడు నువ్వు ఇచ్చిన కంప్లైంట్ని పట్టించుకుంటారా అని చెప్పి ఈ అమ్మాయిని మ్యానిపులేట్ చేశాడా? ఏం చేసినా మట్టుకు ఈ మొత్తం హోల్ స్టోరీలో సురేష్ కుమార్ చాలా పెద్ద దోషి. అలాగే అతని నేరాన్ని పైకి రానివ్వకోకుండా అతన్ని అక్కడ ఒక చట్టం కాపాడింది, ఒక చట్టం అతన్ని కాపాడింది, అతని పరిధిలో ఆఫీస్ కాపాడింది. ఈ కాపాడటాన్ని మనం ఎలా చూడాలి? ఇది అన్నిటికన్నా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. అండ్ తనకి ఎట్లాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? ఎవరికి? పోలీస్గా. ఇప్పుడు నువ్వు నీ విధులు సరిగా నిర్వర్తించనందుకు, అంటే నువ్వు పోలీస్వి, నీ డ్యూటీ నువ్వు చేయలేదు, దానికి ఒక శిక్ష. అలాగే ఆమె పెళ్ళైన యువతిని ఆమెకి విడాకులు తీసుకోకుండా ఆమెను పెళ్లి చేసుకోవడం ఇంకొక తప్పు. ఇంకొక తప్పు ఏంటి అంటే ఈ బిడ్డను కనడము. అలాగే ఈ పైన పోలీసులు యంత్రాంగం అంతా ఈయనకేం ఊరికినే హెల్ప్ చేయవు కదా, ఈయన ఎవరో చేసిన తప్పుల్ని ఇతను సమర్థించుండి వాళ్ళకి ఎప్పుడో అన్యాయానికి న్యాయం చేసి ఉన్నట్లయితే ఇప్పుడు ఇతని అన్యాయానికి వాళ్ళు న్యాయం చేశారు. ఇదంతా గివ్ అండ్ టేకే కదా, ఇచ్చిపుచ్చుకునే ధోరణే కదా. ఇవన్నీ తప్పులు. పైగా ఇంకొకటి, ఇప్పుడు ఈ హస్బెండ్ చాలా గ్రౌండ్ వర్క్ చేశాడు. ఇప్పుడు ఈ సురేష్ కుమార్ ఎవరు? ఈ సురేష్ కుమార్ తల్లిదండ్రులు ఎవరు? అతని కులం ఏంటి? అతని కుల ధృవీకరణ పత్రం ఏంటి అనే చర్చకు కూడా వెళ్ళాడు అతను. కానీ మన రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే, ఎవరైనా కులాంతర వివాహం చేసుకుంటే కనుక తల్లి కులమైనా తీసుకోవచ్చు, తండ్రి కులమైనా తీసుకోవచ్చు. తండ్రి కులమే తీసుకోవాలని ఎక్కడా లేదు, తల్లి కులమైనా తీసుకోవచ్చు. చాయిస్ మంది, మన పర్సనల్ చాయిస్ అది. ఇప్పుడు ఒక అగ్రకులం అయినా ఒక ఎస్సీ ఎస్టీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనుకోండి, వాళ్ళకి పుట్టే పిల్లలకి ఈ ఎస్సీ అయినా ఇచ్చుకోవచ్చు, అగ్రకులందైనా ఇచ్చుకోవచ్చు. అలాగే ఒక అగ్రకులం అమ్మాయిని ఎస్సీ ఎస్టీ వాళ్ళు పెళ్లి చేసుకున్నారనుకోండి, ఒకవేళ వాళ్ళు నా కులమే ఇచ్చుకుంటాను నా పిల్లలకి అని ఆవిడ అందనుకోండి, అతను కాదంటానికి లేదు.
అంటే వీళ్ళిద్దరూ ఏమనుకున్నా కానీ చట్టం కాదంటానికి లేదు. అందుకని ఆ విషయంలో అతన్నేమి అతని కుల ధృవీకరణ పత్రం గురించి వీళ్ళేదో అంటే కొండను దవ్వి ఎలుకని పట్టాల్సిన అవసరం లేదు. అసలు పట్టాల్సినప్పుడు పట్టలేదు. అప్పుడేమో ఊరు నిద్రపోయారు. ఏదైనా రౌతు బట్టి గుర్రం అన్నట్టు ఆ వేళ అక్కడ అధికారంలో ఉన్న ఆ రాష్ట్రంలో ఇట్లాంటి కేసులు ఇంకెన్నో వస్తాయో. ఆ 5 ఏళ్ల కాలంలో న్యాయం జరగని వాళ్ళు చాలా మంది బయటకు వస్తారు. ఇప్పుడు చూడండి, ఆ 5 ఏళ్ల కాలం నన్ను అడిగితే దురదృష్ట కాలం అది అసలు ఆంధ్ర ప్రజలకి. లేకపోతే ఏంటండి, అసలు మామూలుగా కంప్లైంట్ పెడితేనే పట్టించుకోవాల్సిన కేసు అతను ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంటే కూడా పట్టించుకోలేదు అని అంటే అసలు ఇక అక్కడ అసలు చట్టం ధర్మం ఉన్నాయా అసలు? పైగా అతను చదువుకున్న అతను. ఇప్పుడు ఏ పల్లెటూరు అతను వెళ్తే పోలీసులు పట్టించుకోలేదు అంటే అది వేరే విషయం. కేవలం ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయి కోసమే అతనికి అన్యాయం చేశారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఇప్పుడు అతని మీద తీసుకునే చర్యలు ఎలా ఉండాలి అని అంటే చట్టం చాలా ఫాస్ట్గా అంతర్గత శిక్షణ, అంతర్గత విచారణ ఆ పేరు ఈ పేరు పెట్టకుండా పోలీసుల్ని కూడా ఇట్లాంటి నేరాలు చేసినప్పుడు సామాన్య పౌరుల్ని ఎలా అయితే మామూలు కోర్టుల్లో కేసు వేసి విచారణ చేస్తారో అట్లాగే చెయ్యాలి. రైట్ మేడం, శిక్ష ఖచ్చితంగా పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.